నేను పట్టిన కేసు స్ట్రాంగే, కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు, ఎలా ఉంది నా లిరిక్? నిరుక్కో నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో చూడరా, నేను చెప్పేది ఏంటంటే ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను రా. మళ్ళీ మానేమని అడగకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ, ఇదిగో ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఉరి తీస్తారనా? పర్వాలేదు. నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. తాతయ్య, ఏంటిది? మా తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడొకడున్నాడని నువ్వు చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసి ఉండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా. ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు ప్లీజ్. మా తాతయ్య నేను చేయొద్దు, మా తాతయ్య నేను చేయ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేండి వదిలేండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపటమే అన్యాయం, చింటూను కూడా చంపటం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంఖ్యలు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోరా. చింటూ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేనెందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి, ఎగిరి గంతులేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పురం చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి.
మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. బాధపడకండి రామయ్య గారు, మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాము. యువర్ సన్ వాస్ అ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకే అనుకోండి. మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా. వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? రే, నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడానా? నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. సార్, ఒక్క సిగరెట్. బాబు, ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు, కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు, కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. అమ్మమ్మమ్మమ్మమ్మ, హిట్టన్నారు కుంట పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని. ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఈరబాగుడా. ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలి పెట్టిన వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిస్తే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గడి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేగ్గోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ డెవిల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు, సంపేస్తున్నాడు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యాను. డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు. ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో హెడ్. జస్ట్ 24 hours. విజయ హియర్. నువ్వు నా చుట్టూ ఉంచిన 1000 కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చీడపురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా?
నువ్వు వాడిని చంపడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ హత్య నువ్వు చేయలేదంటావా? నో, నేనే చేశాను. ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరిని చంపారో, ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. దానికి వేరే మనుషులున్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేసావు? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేయర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మి. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేయర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం. నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువునా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్గా చలామణి అవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు.